నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఆహార పదార్థాల విక్రేతలు భద్రతా నిబంధనలు పాటించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచన. పోలీసు ఉద్యోగం కాదు, అత్యంత బాధ్యతమైన సేవ. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. జిల్లాలో ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఆహార భద్రతపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయి దుకాణాలు, దాబాలు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు వంటల తయారు ఉపయోగించే నూనెలు, మసాలా దినుసులు, పెరుగు తదితర పదార్థాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. నాణ్యత లేని, గడువు మూసిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అంశంపై శిక్షణ పొందిన పలువురు అంగన్వాడీ టీచర్లకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. సమావేశంలో జిల్లా ఆహార భద్రతాధికారి సునీత, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రాజేందర్, డిఓ భోజన్న, అధికారులు వినూత్న, శ్రీనివాస్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. పోలీసు ఉద్యోగం కాదు, అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖలు విశిష్ట సేవలు అందించి 10,000 పొందిన పోలీసు ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రత కోసం రేయనక పగలనక కుటుంబాలకు దూరంగా ఉంటూ అంకితమైన విధులు నిర్వహించే పోలీసు ఉద్యోగి సమాజానికి ఆదర్శపడాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంపొందించడంలో చేసిన కృషిని కొనియాడారు. 10,000 పొందిన ఏఎస్ఐలు జె దిగంబర్, బాబారావు, బాలులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కారణంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎంఓఎండి యూనిస్ అలీ, ఆర్ఎస్ఐ శేఖర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం పురస్కరించుకున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త అల్లుల మురళీరెడ్డి, గురుస్వామి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు హరోహరం అంటూ చేసిన స్మరణలు మారుమోగిపోయాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారి కావడి రథ సేవలో భక్తులు పాల్గొని స్వామినామస్మరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యంలో కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, పురోహితులు సంజీవ్ శుక్లా, గంటది రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం మహాబాహు మహాబల బాల కృష్ణ విక్షేప సంపూర్ణం దయోజనం.
నిర్మల్ ఆర్టీసీ డిపో నుండి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అరుణాచలం రామేశ్వరానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు జూలై 5వ తేదీన నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె పండిత్ తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి జూలై 5న మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 6వ తేదీన ఉదయం కాణిపాకం అరుణాచలం వెళ్లి ఆ రోజు అరుణాచలం ఉంటుందన్నారు. ఆ మరుసటి రోజు శ్రీరంగం, పళని, మదురై చేరుకుని ఆ రాత్రి అక్కడ ఉంటుందన్నారు. ఆ తర్వాత రామేశ్వరంలో ఒక రోజు ఉండి సముద్ర స్నానం, 22 బావుల స్నానం, ధనుష్కోడు చూసుకుని కంచి కామాక్షి, బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం చేసుకుని శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని 7 రోజులకు నిర్మల్ తిరిగి వస్తుందని పేర్కొన్నారు. ఈ తీర్థయాత్రకు ఒకరికి 8,000 రూపాయల ఛార్జ్ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు నిర్మల్ బస్టాండ్ లో గానీ మీ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని కోరారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు జూలై 4వ తేదీ లోపు కళాశాలకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ తెలిపారు. 3వ విడతలో సీటు కేటాయించిన విద్యార్థులు జూలై 2వ తేదీలుగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు టీసీ, ఇంటర్ మెమో, కులాదాయ బోనాఫైడ్ సర్టిఫికెట్లను ఆధార్ కార్డులకు సంబంధించిన జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోతో జూలై 4వ తేదీ వచ్చిన వారికి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులు గమనించారన్నారు. లక్ష్మణ్ చంద మండల విద్యాధికారిగా రాచర్ల అశోకరావు పదవి విరమణ సందర్భంగా మంగళవారం పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలం ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు శాలువాతో సత్కరించి స్టేజ్ సేవను కొనియాడారు. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిలో మంగళవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి కాబట్టి రససేవలో పాల్గొని స్వామివారిని పంచామృతం అభిషేకించారు. అనంతరం చించోర్బి గ్రామానికి చెందిన బాషెట్టి రాజు అన్నదాతగా అన్నదానం చేశారు. వేద పండితులు చంద్రశేఖర్ శర్మ, గురుమాత రాజేశ్వరదేవి, రాజవ్వ, వీరయ్య స్వామి, చిన్నయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నందనాయ దేవ సైన్యనాయకాయ శ్రీవల్లినాథాయ పాహి మంగళం. దేవసేన ప్రియతమాయ దేవముని వందితాయ దిడకుండవాసాయ శుభద మంగళం. సర్వదోషనాశకాయ సకల బంధమోచకాయ పళనిమలైవాసాయ పాహి మంగళం. జయ శివ భవాని నందనాయ దేవ భవాని నందనాయ దేవ సైన్యనాయకాయ శ్రీవల్లినాథాయ పాహి మంగళం. శిష్ట జనారక్షకాయ దుష్ట పాప ధ్వంసకాయ నిరుత్తనివాసాయ శుభద మంగళం. శివ భవాని నందనాయ జయ శ్రీవల్లినాథాయ పాహి మంగళం. యోగ భోగదాయకాయ నాగస్వరూపాయ కుక్కి సుబ్రహ్మణ్య దేవ భక్తి మంగళం. శివ భవాని నందనాయ దేవ సుబ్రహ్మణ్య స్వామి భగవానికి ఓకే. అందరికి శుభం. అందరికి స్వామి ఫస్ట్ టైము దేవుడి దగ్గరికి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తేనాభిషేకం చేసుకోను అనిపించిన నేను అడెప్ట్ అయిపోయాడు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి రాకుండా నాకు మనసు పడతలేదు. అట్లా 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 చేసి ఆయనకు మంచి ఫలితాలు ఇచ్చిండు సుబ్రహ్మణ్య స్వామి. ఇక దేవుడు ఫలితాలు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, స్వామి వారికి సేవ చేసుకుంటున్నాడు. ఇట్లనే ఇంకా సేవ చేసుకోవాలని చెప్పి మంచి ఫలితాలు పొందుతూ దేవుడికి సేవ చేసుకోవాలని కోరుతున్నాం. మీరు కూడా మంచి ఫలితాలు పొందిన వాళ్ళు దేవుడికి ఏమన్నా ఈ క్షేత్రం లోపల దేవాలయ ఆగమ శాస్త్ర ప్రకారము ఏ విధంగానైతే ఉండాలనో ఆ విధంగా షణ్ముఖేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించబడ్డది. శ్రీవల్లి దేవసేన, శ్రీవల్లి దేవసేన. శ్రీవల్లి నాగరాజుని యొక్క కుమార్తె, దేవసేన యొక్క ఇంద్రుడి యొక్క కుమార్తె. మరి దేవసేనుడు అంటే చాలా పరాక్రమవంతుడు. దేవసైన్యానికే ఆయన సర్వసైన్యాధ్యక్షుడు. మరి చాలా విశేషమైంది. ఈ కలియుగం లోపల తొందరగా కోరికలు తీర్చే దేవుడు ఎవరంటే అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. తొందరగా అభీష్టం మనం కోరుకున్న కోరికలు జరగాలంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జిల్లాలో ఆహార పదార్థాల విక్రేతలు భద్రతా నిబంధనలు పాటించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచన. పోలీసు ఉద్యోగం కాదు, అత్యంత బాధ్యతమైన సేవ. జిల్లా ఎస్పీ డాక్టర్ జానక్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.